అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈ ప్లేస్ని బట్టే మీరు అనుకోవచ్చు నేను ఎక్కడున్నానంటే మా ప్లేస్లో అనమాట, మా చోట్లో. మా ఆయన అయితే మా పొలం చూడటానికి అయితే వచ్చాడు, చూస్తున్నాడు అటు వెళ్ళి. అంటే కండ్లేరలేదులేండి, చేనుకైతే అటు వెళ్ళాడు. నేనేమో నీళ్ళు ఉన్నాను. ఇంకా వినకుండా అయితే వెళ్తున్నాం. పాక అయితే వేసినాం కదా, దానికి చుట్టూ గ్రీన్ మ్యాట్ అయితే చుడుతున్నాం అనమాట. చాలా ఓపెన్ ప్లేస్ అలా పడుతుంది. గ్రీన్ మ్యాట్ అయితే పోయినసారి చుట్టుకోవాలి. పోయినసారి చుట్టామనే కానీ చుట్టినాక నేను నీళ్ళు వేసుకున్నా, ఇంక పోయినా. మరి ఇంక ఈసారి ఎట్టుండిద్దో ఏమో. పోయినసారి 3000 ఎంతో తీసుకున్నారు. మరి ఈసారి రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి. ఎండాకాలంలో రేట్లు పెంచారు ఏందో కానీ. ఏటికైనా సరుకులకైనా వేటికైనా బాగా రేటు పెరిగిపోయిందండి. అలానే వీక్షికమ్మకి నాకు చిన్ని కమ్ములు అవి తీసుకోవాలి, నల్లబోసలు అండి. నేనేం తీసుకోలేదు, డ్రెస్సులు తప్ప నాకేంది అంతగా ఏమన్నా వేసుకోవాలని అసలు ఇష్టం ఉండట్లేదండి. రెడీ ఏమన్నా పెట్టుకోవాలన్నా ఇట్టే సింపుల్గా ఉండాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఏం తీసుకోలేదు. అయినా మేడంతా పోసిన అందులో ఒకటి తీసుకున్నాం. మా ఆయన ఇప్పిస్తానని చెప్పాడు నాకు ముందు ఇంటికాడే, అన్నింటికాడే కనుక్కున్నా. నాకు ఏదైనా ఇప్పిస్తారని, ఇప్పిపోతే నాకు కళ్ళెం మీద గిర తిరుగుతాయి. ఇంకా అసలు అలగబుద్ధి అయింది, మాట్లాడబుద్ధి కాదనమాట అంతా. ఇంకా ఇప్పుడైతే మేము వినకుండా వెళ్ళేది గ్రీన్ మ్యాట్ తేయడానికి, మెస్ తేయడానికి. చూద్దాము రేట్ ఎంత చూద్దారో, అసలు కుదరనిస్తారో కుదరనీరో, మరి ఎంత ఉండిద్దో ఏమో. ఒకటి అనుకొని అయితే వెళ్తున్నా. పోయినసారి 3000 2000 చెప్పారు. ఈసారి చూద్దాం. పోయినసారి పొడుగు తెచ్చాం, ఈసారి మైనంగా కొంచెం చిన్నది తెచ్చుకొని గాలి వచ్చినా కానీ చినిగేటట్టు కాకుండా కొంచెం గట్టిగా కట్టుకోవాలి. పోయినసారి మరి హైట్ తెచ్చాడు మా ఆయన, హైట్గా తీసుకొచ్చాడు. ఇంటి మీద హైట్ ఉంది, అది కట్టేసరికి ఈసారి కొంచెం మైనంగా తెచ్చేసుకుంటే సరిపోయిద్ది. హైట్ అంత మరి హెవీ హైట్ లేకుండా కొంచెం చిన్నదైతే బాగుండిద్ది. ఈసారి ఆ పనే చేస్తాము. మిస్ కట్టి మిస్ పైన దాన్ని కడతాము. ఈసారి వేసేది ఒక 2 years అయినా ఉండేటట్టుగా. పోయినసారి ఏంటంటే మేము లేకపోయా, ఇంకా ఇల్లు బాగా చేస్తా అటు ఇటు చినిగిపోయింది. మహేంద్రాలు పెళ్లి దాకుంది, కాపురం దాకుంది, తర్వాత అంతా చినిగిపోయింది. అంటే వర్షానికి ఎండలకి మొత్తం నానిపోయి. ఈసారి కొంచెం గట్టిగా కట్టి గాలికి దేనికి ఎటు పోకుండా చూసుకునేటట్టుగా కేర్ఫుల్గా చూసేసుకోవాలి. ఇంకెనుకొని పోయేటప్పుడు చూపిస్తాను, చూసేయండి. మొత్తానికైతే వచ్చేసాము వినకొండ. ట్రైన్ వెళ్తుంది అనమాట, అందుకని చెప్పేసి ఆగాము. అసలు ఫుల్ ఎండ, టైం వచ్చేసి 2 అనమాట అయింది. వెళ్ళింది తెగ ఎండ కాస్తుంది. నేనంతా చల్లగా ఉందండి. మేము వంటలు చేసుకుంది ఏంటంటే కొత్త ఛానల్లో. ఇవాళ ఏందో మరి నేను చల్లగా ఉండేది ఎండ దానికి మించి 2 రెట్లు దంచి పారనవుతుంది. అది కానీ బాగా ఎండకైతే వచ్చేసామండి. ఎందుకంటే 1-2 అప్పుడు వచ్చేసింది. ఈవినింగ్ మట్టి పోస్తామని చెప్పారు ఇంటి ముందు తోలటానికి. మళ్ళీ ఈవినింగ్ గంటకి మా నూరులో రావడానికి గంటకు ఒకటి అన్నారు. మనమేమో 4 చెప్పాము, 4 గంటలు పట్టింది. 3 కాడ నుంచి వస్తామన్నారు. ఆ లోపు అయితే గ్రీన్ మ్యాట్ అయితే తీసుకెళ్దామని చెప్పేసి నేను మా ఆయన వచ్చేసామండి. అసలు ఎంత ఎండ వచ్చిందంటే అంతలా ఎండ వచ్చింది. అసలు మంచులు కూడా ఎక్కడ బాగా మంచులు తీసుకుందామంటే ఇక్కడ సుగంధ మజ్జిగని తాగుదాం, కడుపు చల్లగా ఉండిద్ది. తర్వాత వాటర్ తీసుకుంటాను, మళ్ళీ వాటర్ తాగితే సుగంధ ఇది తాగలేవు అని అన్నాడు. ఇంకెక్కడంటే మా ఆయన ఎక్కడ ఆపలేదు, దారి మధ్యలో ఉన్నా. ఇక్కడ కటోర ఎక్కువ వేసి బాగా చేస్తారు బుజ్జి అని చెప్పి తీసుకొచ్చాడు. బాగానే ఉందండి టేస్ట్ అయితే. పెద్ద గ్లాసు, మళ్ళీ మిగిలిన ప్యాకెట్లు కూడా పోసారు మజ్జిగ. ఎదురే ఫ్యాన్సీ స్టోర్ ఉందన్నమాట. నేనేమో గాజులే కావాలన్నా కదా, ఆడేమో ఒకసారి తీసుకుంటే రేటు మామూలుగా లేదు. నేను అనుకున్న ఫ్యాన్సీ షాపు ఇది కాకుండా వేరేది ఉంటుందిలే, దాంట్లో తీసుకోవచ్చులే, తర్వాత తీసుకెళ్దాం అనుకున్నా. ఇంకంతలోపు అవన్నీ తాగేసి ముందు పౌచ్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చేసామండి. ఫోన్ అంతా బాగా పాడైపోయింది నా దానికైతే. ఇంకా పౌచ్ అయితే తీసుకున్న తర్వాత గ్రీన్ మ్యాట్ అయితే తీసుకోవాలి. గ్రీన్ మ్యాట్ అయితే తీసి పక్కన పెట్టాము, కొన్నాం అది కూడా. కొని ఇంకా అలానే మీకు వల ఉండిద్ది కదా, కోళ్ళు చుట్టూ వేస్తారు వల. అంటే లోనకు పోకుండా ఉండటానికి, పాములైనా ముంగిసైనా ఏమైనా కానీ లోనకు పోకుండా ఉండటానికి, కప్పలు అవి పోకుండా ఉండటానికి గ్రీన్ మ్యాట్ కట్టి, గ్రీన్ మ్యాట్ ముందు దీన్ని వేయటానికి దాన్ని వేసి తర్వాత దాంట్లో కోళ్ళు వేయాలన్నమాట. ఆ విధంగా చూసుకొని 2 అయితే తీసుకున్నాము. మేము ఏం తీసుకున్నాము అనేది ఇంటికి పోయిన తర్వాత వాటిని చూపిస్తాను. అంటే తీసుకున్నాము ఏందని చెప్పేసి. నేను ఇంకా షాపింగ్ చేస్తానేమో, ఇంకా ఏమైనా అడుగుతానేమో అని చెప్పేసి మా ఆయన అయితే ఎక్కడ ఆపట్లేదన్నమాట. ఏ చూసినా అన్నీ కొనాలనిపిస్తున్నాయి కానీ మా ఆయన ఏమో ఏం అనట్లేదు, ఇస్తానని. ఇది చేసేది ఏముందండి, టైం వచ్చినప్పుడు తీసుకోవచ్చు. అయితే ముందు తీసుకుని ఇంటికి వెళ్ళాలి.
వెళ్ళిపోయిన తర్వాత గ్రీన్ మ్యాట్ అవి కట్టుకోవాలి. ఎండకు వచ్చి ఎండకు పోతున్నాం. కమ్మ సాయంత్రం వచ్చినా పోయేది. ఎండ మామూలు విపరీతంగా కాస్తుంది ఇప్పుడైతే. అండి గ్రీన్ మ్యాట్ అయితే తీసుకుని వచ్చాం. అసలు ఆ ఎండ మామూలుగా కాయట్లేదు. ఇప్పుడైతే మా గ్రీన్ మ్యాట్ మేము అనుకున్నంత ఉందో లేదో చూడాలి. ఎప్పుడు తీసి అనుకుండా అయితే వెళ్ళొచ్చాం, కానీ దీన్ని చూపించడం అయితే కుదరలేదు కదా మీకు. మాకు కుదరలే, మీకు కాదు. ఇప్పుడైతే గ్రీన్ మ్యాట్ అంతా ఉప్పు తీసి చూపిస్తాను. మొత్తం ఎంత పొడుగు వచ్చిందో, ఎంత తీసుకున్నాడని చెప్పేసి మా ఆయన చేత మీకు చూపిస్తాను. సరేనా, చూసేయండి. సరేనండి, ఇది వచ్చేసి గ్రీన్ మ్యాట్ అనమాట. పోయినసారి కూడా సేమ్ ఇదే తీసుకొచ్చిన, కాకపోతే అది వానకి గాలికి మొత్తానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంది, చినిగిపోయింది. ఈసారి అయినా కానీ పారీ గోడ కట్టాలంటే చాలా ఉంది. ఒకవేళ ఇది ఫ్యూచర్లో కట్టుకోవచ్చు, లేదంటే ఇంకా గోడ కట్టిన ఎందుకులే అని చెప్పేసి మేమైతే మాకు కావాలంటే చాలా బడ్జెట్. ఇప్పుడు రేట్లు కూడా మామూలుగా పెరిగిపోయినాయి కదా, అందుకని చెప్పేసి గ్రీన్ మ్యాట్ అయితే చూడుతున్నాం. కోల్డ్ కూడా తెచ్చుకున్నాం కదా. ఇదంతా మట్టి తోలిచ్చాం. ఇది వచ్చేసి మొత్తం 150 అడుగులు వచ్చిందండి. ఆ కేజీకి వచ్చేసి 12 అడుగు వచ్చిందంట. ఇప్పుడు ఇది 6 అడుగులు హైట్. ఎత్తు తెచ్చిండు మా ఆయన. 6 అడుగులు ఉందిలే, 6 అడుగులు ఉండిద్ది సుమారు. అదండి సంగతి. ఇంకా అయితే టైట్గా కిందకి పైకి లాగి కడితే కట్టేది ఇంకో వీడియో పెడతా. ఇది తెచ్చిన తర్వాత చూపాను. అలానే ఒక వల్ల తెచ్చు. అదేం వాళ్ళ బావా, అది కింద పవన్ రావడానికి కోల్డ్ కడుకు రాకుండా ఉంటాను. ఇటేనా ఇది కూడా వేసేది? స్మెల్ కూడా ఏదో వాసన వస్తుంది. రంగు కలుపుతారేమో, అదో స్మెల్ వస్తుంది. గాలి కట్టకుండా సందు లేకుండా గట్టిగా కట్టాలా, ఎండ విపరీతంగా వస్తుంది. నిన్నైతే మట్టి పోయటం అయితే అయిపోయింది. ఈ పూట వచ్చేసి ఇది. బుడ్డి హాయ్ చెప్పు. బుడ్డి రెడీ? ఇటు హాయ్ బుడ్డి. హాయ్లు హాయ్. ఇటుమా మా బుడ్డిని పట్టుకొని జ్ఞానేశ్వరి అన్నారు, కానీ మా బుడ్డి ఏంటంటే ఇన్స్టాలో అట్ట వైరల్ అయిపోయింది. మా వీక్షి దీని గురించి వీడియో పెడదాం అనుకున్నాం. మా బాబు పెట్టాడు కదా, మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. జ్ఞానేశ్వరి కాదు, వీక్షిక. ఇన్స్టాలో వైరల్ అయింది ఒక వీడియో. సేమ్ పాప ఒకలాగే ఉండేసరికి మా పాప వచ్చేసి మా కాడే ఉంది. బాయ్ చెప్పుడ్డి. నేను ఏడే ఉన్నానండి, ఎక్కడికి వెళ్ళలేదు అని. సో అయితే తప్పిపోయిన పాప అయితే దొరకాలని మేము మనసారి కోరుకుంటున్నాం అండి. జ్ఞానేశ్వరి దొరకాలని. ఎవరు పాప అయినా ఒకటే. పాపం ఎట్లా ఉందో ఏమో, కానీ ఇప్పటికి చాలా అవుతుంది. దొరకాలని మనసారి కోరుకుంటున్నానండి. అది ఇదైతే మాత్రం కట్టే చూపిస్తాను. సరేనండి, ఫైనల్గా గ్రీన్ మ్యాట్ అయితే కట్టబోతున్నా. కట్టినాక ఫైనల్ చేసినాక మళ్ళీ ఒక వీడియో పెడతాను. దీనికోసం నేను ఎంత ఎండలో పోయామంటే అంత ఎండలో పోయాం. దీనికోసం కట్టేటప్పుడు కూడా అంతే ఎండ కాస్తుంది. కట్టిన తర్వాత చూపిస్తూ చూసేయండి. ఈ వీడియో వచ్చేసింది. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.